దేని రుచి దానిదే, దేని రూపం దానిదే, దేని స్వభావం దానిదే. అయితే ప్రయోగం కోసమో ప్రయత్నం కోసమో ప్రకృతితో చెలగాటం ఆడకూడదు. చాలాసార్లు కొన్నింటిలో కలిపి తింటే ప్రాణాలకే ప్రమాదం కలగొచ్చు. కొన్నిసార్లు తెలియక విరుద్ధ స్వభావం ఉన్న వాటిని కలిపి తింటే ప్రమాదం జరగొచ్చు. అలాంటిదే ఇప్పుడు చూడబోతున్న కాంబినేషన్. చేపలు శరీరానికి వేడి కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటిని ఒకదాని వెంట ఒకటి తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీనివల్ల రక్తం ఇన్ఫెక్షన్లకు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. పాలు తాగిన తర్వాత కొన్ని పదార్థాలు తీసుకోవటం ప్రమాదకరమని చాలా మంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చేపలు తిన్న వెంటనే పాలు తీసుకోవద్దని పదే సూచిస్తూ ఉండటాన్ని గమనించవచ్చు. అలాగే చేపలతో పెరుగు తినడం కూడా హానికరమని చెప్పేవారు లేకపోలేదు. పాలు, చేపలు ఇవి రెండు మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. పాలతో కొన్ని రకాల ఆహారాలు, పానీయాలను నివారించాలని ఆయుర్వేదం చెబుతుంది. అలా తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేపలు తిన్న తర్వాత పాలు తాగటం వల్ల కొంతమందిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. చర్మంపై తెల్లటి మచ్చలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. చేపలు అసిడిక్ స్వభావాన్ని, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. అయితే ఈ పరిస్థితి అందరిలో ఉండదు. కొంతమందిలో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదని చెబుతారు. చేపలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్ అందుతుంది. దీనితో పాలు కూడా కలిస్తే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి వస్తాయి. ఇక గుండె జబ్బులున్నవారు ఇలా తినడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.